నిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అభాలలోచన శంభో భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః. ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసాం పురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాన్ అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ సన్నిధిం సన్నిధిం క్రియాత్. ఓం పరబ్రహ్మణే నమః. ఓం బ్రహ్మసూత్ర భాష అధ్యయనం చేస్తున్నాము. ఇందులో ప్రమితాధికరణంలో ఉన్నాం. ప్రమితాధికరణం అనగా ప్రమితం అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక పరిమాణం, ఒక కొలత. ఆ కొలత అనమాట. అంటే బ్రహ్మమునకు ఒక కొలత, ఇంత పరిమాణము అనే అర్థం. అసలు వాస్తవానికి బ్రహ్మమునకు పరిమాణం అనేటువంటిది లేదు అని బ్రహ్మం యొక్క లక్షణాలు చెప్పారు. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చినది అనే ప్రశ్న. ఇది ఎందుకనంటే ఉపాసన కోసం చెప్పవలసినటువంటిది ఈ ప్రశ్న. సమాధానం ఇది ఉపాసన కోసం, హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని ఉపాసన చేయటం కోసం వచ్చినటువంటిది ఇది. ఎందుకంటే దహర ఉపాసన అనేటువంటిది ఉన్నది కాబట్టి దహర ఉపాసనకి ముఖ్యమైనటువంటిది. అందువల్ల దీనిలో ప్రమితం అని అంటే ఒక పరిమాణం చెబుతున్నారు. ఆ పరిమాణం ఎంత అంటే ఆ బ్రహ్మము అంగుష్ఠమాత్రక పురుషో మధ్యే ఆత్మని తిష్టతి. అది ఆత్మని అంటే శరీరమునందు, ఆత్మని అంటే శరీరమునందు అంగుష్ఠమాత్ర, శరీరమునందు అంగుష్ఠమాత్ర, ఆత్మని అంటే శరీరమునందు, ఆ శరీరమునందు మధ్యలో, ఆ మధ్యలో హృదయం అనేటువంటి మధ్యలో ఆ పరమాత్మ అంగుష్ఠమాత్ర తిష్టతి, అంగుష్ఠమాత్రమంతా ఉండి తిష్టతి ఉన్నాడు, తిష్టతి ఉన్నాడు అని చెప్పారు. అది ఆయన ఎలా ఉన్నాడు అని అంటే అది కూడా చెప్తాడు. అంగుష్ఠమాత్ర పురుష, ఆ పురుష అంగుష్ఠమాత్ర ఎలా ఉన్నాడు? జ్యోతిరివ అధూమక, జ్యోతిరివ అగ్నివలే, అధూమక పొగలేని అగ్నివలే ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే అగ్ని అనేటప్పటికి వెంటనే పొగ అనేటువంటి మాట గుర్తుకొస్తుంది. ఎత్ర ధూమా తత్ర అగ్ని అనేవి తర్కంలో చెప్పుకున్నాం. ఎక్కడ పొగ అయితే ఉంటున్నదో అక్కడ అగ్ని ఉన్నది అనేటువంటి చెబుతున్నాం. ఏమంటే అగ్ని ఉన్నదని పొగ కూడా ఉన్నదా అనేటువంటి అర్థం వస్తుంది. అందుకని ఆ సందేహం లేకుండా పొగలేని అగ్ని అని చెప్పాడు. అగ్ని అగ్ని పొగ వస్తుంది, కానీ ఇక్కడ పొగలేని అగ్ని అని చెప్పాడు. ఆ ధూమం లేని అగ్ని వలె ప్రకాశిస్తున్నాడు మన హృదయ పద్మంలో ఆ బ్రహ్మము అని చెప్పేశాడు. ఆయన ఎంత ఉన్నాడు? అంగుష్ఠమాత్ర పురుషో, అంగుష్ఠమాత్ర పురుష అని చెప్పేశాడు. ఆయన ఇంకా ఏమిటంటే విశేషం అని అంటే, మరి అంగుష్ఠమాత్ర పురుష అన్నావు కదా, మరి అటువంటిప్పుడు అంగుష్ఠమాత్రం అంటే ఏలిడంత ఉన్నాడు. ఆ ఏలిడంత అంటే కొద్దిగా అన్నమాట. మరి అటువంటి వాణ్ణి మరి భారతంలో సత్యవంతుడు కథలో వచ్చేటప్పుడు, సత్యవంతుడు ప్రాణం తీయాల్సి వచ్చేటప్పటికి యమధర్మరాజు వాడి దగ్గర ఉన్న ఒక పెద్ద తాడు వేసి చుట్టి వాడికి లాగుతూ ఉన్నాడు. అంటే అప్పుడు తాడు వేసి చుట్టి లాగాలంటే అంగుష్ఠమాత్రం అంత వాడికి తాడేం వేస్తాడు? వాడు ఉన్నదే ఇంత, దానికి వాడికి తాడేసి ఏం లాస్తాడు, ఏం లాగేస్తాడు అని నువ్వు మరి అంగుష్ఠమాత్రం అని చెబుతున్నావు కదా. మరి భారతం అంటే స్మృతి కదా, శృతిని అనుసరించి చెప్పుకుంటున్నాయి కదా ఇవి. కాబట్టి ఇక్కడ ఏమిటి అనేటువంటిది ఒక పూర్వపక్షం వచ్చింది. ఆ పూర్వపక్షం ఏమిటి అంటే, సత్యవత కాయాత్తు, సత్యవంతుని యొక్క కాయాత్తు శరీరము నుండి పాశబద్ధం, పాశము చేత బద్ధం కట్టబడినటువంటి వాడిని బలంగా లాగేస్తున్నాడు. ఆ పురుషుణ్ణి
అంగుష్టమాత్ర పురుషం నిశ్చకర్ష యము బలాత్ యమ అంటే యమధర్మరాజు బలము చేత లాగి వేసేస్తున్నాడు. అప్పుడు ఈ లోపల ఉన్నటువంటి వాడు నువ్వు అంగుష్టమాత్ర అని చెప్పావు కదా, అప్పుడు అంగుష్టమాత్ర ఏలడంత ఉండాలి కదా. ఆ ఏలడంత ఉన్నటువంటి జీవుడా, ఏలడంత ఉన్నటువంటి జీవుడా లేక ఈశ్వరుడా, ఎవడు ఏంటి సంగతి అని పూర్వపక్షం వేసేసాడు. అంటే పట్టి లాగుతున్నాడని నువ్వే చెప్పావు కదా, యమధర్మరాజు పట్టి లాగుతున్నాడని. ఆ పాశంతో పాశ బద్ధ కట్టివేయటం అంటే కట్టివేయటం అంటే 2-3 చుట్లు చుట్టాలి కదా వాడికి తాగాలంటే. మరి అటువంటిప్పుడు అంగుష్టమాత్ర ఎట్ట కుదురుతుంది అనేటువంటి ప్రశ్న. అది పూర్వపక్షం. ఆ భారతంలో ఉన్నటువంటి ఆ కథను తీసుకొని పూర్వపక్షం వేశాడు. అంగుష్టమాత్ర పురుషుడే, అంగుష్టమాత్ర అక్కడ పురుషుడు ఆ బ్రహ్మము అంగుష్టమాత్రమేనండి, దానిలో సందేహం లేదు. కార్యకారణ సంబంధాలకు త్రికాలములకు అతీతమైనటువంటి వాడు ఆ పురుషుడు. ఇక్కడ యమధర్మరాజు ఈ మాట అంగుష్టమాత్ర పురుషోపభావ అనేటువంటి మాటని ఎవరికి చెప్పారు? యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు. ఏ సందర్భంలో అంటే ఆత్మతత్వాన్ని గురించి చెప్పవలసి వచ్చింది. ఆ తత్వాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు యముడు నచికేతునకు ఉపదేశించాడు. అప్పుడు ఈశానక భూత భవ్యస్య, ఆ పరమేశ్వరుడు భూత భవ్యస్క 3 త్రికాలములకు కూడా అని కూడా చెప్పాడండి. ఆ త్రికాలములలో కూడా అతీతుడు అనేటువంటిది. కాబట్టి ఎక్కడ ఎంత ఉండాలనో అంత ఉంటాడు, అంతా ఆయనే నేను అనేటువంటి సర్వం ఆయనే అనేటువంటి చెప్తున్నాడు. ఇక్కడ అసలు దృష్టి ఏమిటి, సత్యవంతుడి దృష్టిలో ఏమిటి అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానము ఆ సత్యవంతుడిలో ఉన్నటువంటి అంగుష్టమాత్ర పురుషని ఏమని చెప్పాలి అంటే, సిద్ధాంతపరంగా అంగుష్టమాత్ర పురుష అంతేను. అక్కడ ఉన్న జీవుని బ్రహ్మ దృష్టితో చూడాలి, ఆ జీవుడు బ్రహ్మము అనే భావంతో చూడాలి. అంతేగాని సిద్ధాంతపరంగా అక్కడ మాత్రం పురుష వభోవ ఇంకంతేనా, దానికి తిరుగులేదు. ఎందుకని కనుక పరమేశ్వరుడు ఈయన అతీతుడు అని చెప్పాడు. అది అన్నిటికీ అతీతుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పాడు. కాబట్టి నీవు ఆ అంగుష్టమాత్ర పురుష అనేటువంటి దానికి నీవు చెప్పావే పట్టి లాగేస్తున్నాడు అని చెప్తావే, అంగుష్టమాత్రమైనటువంటి వాడిని అయినా సరే ఆయన వశమైపోతాడు, లాగేటప్పుడు వశమైపోతాడు. అనగా ఇక్కడ దీనిలో ఒక విశేషం ఏమిటనంటే, ఆ పాశం వేసినప్పుడు అసలు దీనిలో విశేషం కరెక్ట్గా చూపించాడు. ఓల్డ్ పిక్చర్లో కరెక్ట్గా చూపించాడు, పాత సినిమాలలో కరెక్ట్గా చూసాడు. పాత సినిమాలు అంటే ఎప్పుడు 60 ఏళ్ల క్రితం వచ్చింది. దాంట్లో ఆ కథలో, సత్యవంతుడి కథలో ఆ పాశం యమధర్మరాజు వేస్తే వాడి మీద ఆ యమధర్మరాజులో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఒక జ్యోతి ఆ పాశంలో ప్రవేశిస్తుంది. అది లాగటం. ఆ పాశంలో ఈ జ్యోతి ప్రవేశిస్తే అప్పుడు ఆ పాశాన్ని ఆయన మళ్ళీ 3 చుట్టలు చుట్టుకొని చేతిలో ఇట పట్టుకొని పోతుంటాడు. అది అసలు దీనిలో ఉండేటువంటి భావం. దాన్ని బాగా అర్థం చేసుకుని అప్పుడు తీశారనమాట. శరీరంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి జ్యోతిని ఆ పాశంలో పట్టుకుంటాడు, తీసుకొని వెళ్ళిపోతుంటాడు, ఆయన తీసుకొని పోతుంటాడు. అదే బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళేమో యమధర్మరాజు రాడు వాడు. ఎందుకంటే యమధర్మరాజు వచ్చాడని వెళ్ళిపోతాడు వాడు. అందుకని ఈ బ్రహ్మలోకంలో వెళ్ళేటువంటి వాళ్ళకి యమధర్మరాజు రాడు కదా. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ఆ జ్యోతి బయటికి వచ్చేసేస్తుంటుంది. ఆ బయటికి వచ్చేసేసి ఆ జిలోకం దాటి అవతల లోకాలకి వెళ్ళిపోతుంటాడు, అనగా సత్యలోకానికి వెళ్ళిపోతాడు. అది మనకు స్మృతిలో, భారతంలో మనకు భీష్ముడి కథలో చెప్పాడు. ఆ భీష్ముడి కథలో భీష్ముడిలో నుంచి దివ్య జ్యోతి ఆకాశంలోకి వచ్చి అలా పైకి పోతుంటే పాండవులు చూస్తూ ఉంటారు, అక్కడ చెప్పాడు అది. కాబట్టి అదే జ్యోతి రూపంలో అలా వెళ్ళిపోతున్నది. మరి అంగుష్టమాత్ర ఎందుకు చెప్పడం? అసలు జ్యోతి ఉన్నదని చెప్పాను. జ్యోతివా అధూమక అని ఒకవైపు చెబుతూనే ఉన్నావుగా, ఒకవైపునే జ్యోతివా అధూమక అని చెబుతున్నావు.
మరి అంగుష్టమాత్ర ఎందుకు ఇంకా మళ్ళీ ఇంకో మాట దీనికి అని అంటే అక్కడ ప్రశ్నకి సమాధానము అంగుష్టమాత్ర ఎందుకు చెప్పాడు అంటే హృదయ పద్మములో ఉన్నటువంటి లేక హృదయ ఆకాశంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఉపాసన చేయాలి. ఆ ఉపాసన చేయటానికి సగుణం కావాలి. ఉపాసన చేయటానికి సగుణం కావాలి. సగుణం కావాలి కాబట్టి బ్రహ్మము ఎంత ఉన్నాడు అని అంటే బొటనేలంత ఉన్నాడు అని చెప్పాడు. అందుకనే మనం ఇళ్లలో ఉండేటువంటి పెట్టుకుంటే చిన్న విగ్రహాలు ఉంటాయి చూసావు, అవి బొటన వేలంతే పెట్టుకోవాలి. ఆలయాల్లో పెద్ద పెద్ద 3 అడుగులు 5 అడుగులు 6 అడుగులు ఏవైనా సరే బంగారం కానీ వెండి కానీ ఇటువంటివన్నీ ఆలయాల్లో పెట్టుకుంటారు. కానీ ఇంట్లో అంత పెట్టుకోకూడదు. ఇంట్లో ఎంత పెట్టుకోవాలంటే బొటన వ్రేలంతా సుమారుగా ఒక అంగకు వస్తే అటు ఇటు అని కాదు, బొటన వ్రేలంతా ఆ చిన్న విగ్రహాలు పెట్టుకొని అవి ఉపాసన చేయాలి. బొటన వ్రేలంతా పెట్టుకున్నావు అని అంటే అర్థం ఏంటో ఉపాసన చేస్తున్నాడు ఇతను బ్రహ్మాన్ని అని అర్థం అది. కాబట్టి బొటన వ్రేలంతా ఉన్నాడు ఆ పురుష. ఆయన ఉపాసన కోసం బ్రహ్మాన్ని సగుణంగా చెప్పారు, ఉపాసన కోసం చెప్పారు. అందుకని ఇక్కడ ఉపాసన కోసం చెప్పారు కాబట్టి ఆ హృదయ పద్మంలో ఉన్నటువంటి ఆ అంగుష్టమాత్ర పురుష బభువ ఇందు విషయాన్ని అంగుష్టమాత్ర అనేటువంటి ఆయన్ని మరి అన్ని లోకముల్లో వ్యాపించి ఉన్నాడు కదా. మరి అన్ని లోకాల్లో వ్యాపించి ఉన్నటువంటి వాడు ఎంత పెద్దవాడో అయి ఉండాలి కదా. అంతటి పెద్దవాడు అంగుష్టమాత్ర నా యొక్క హృదయంలో ఉన్నాడు. అంతటి పెద్దవాడిని దర్శించడానికి వామన అవతారంలో పోతన గారు చెప్పాడు. అనగా మన హృదయ పద్మంలో నెమ్మదిగా దర్శనం చేసుకుంటున్నాడు ఆ ఉపాసకుడు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపై అంతై. క్రమక్రమంగా నభోవీధి అంటే ఆకాశం, ఆకాశమునకు కూడా అండి ఆ ఆకాశంలో ఉన్నటువంటి తోయద మండలాగ్రమునకు అల్లంతై. మేఘమండలాలు కూడా దాటిపోయి ప్రభారాశిపై అంటే సూర్యకాంతి, ఆ సూర్యుని కూడా దాటిపోయి అంతై చంద్రునికంతయ్యి. మళ్ళీ ఇక్కడ చంద్రుడు అంటున్నాడు. మన లెక్క ప్రకారం ముందు చంద్రుడు వస్తాడు, తర్వాత సూర్యుడు వస్తాడు. కానీ ఇలా చెబుతున్నాడు చంద్రునికంతయ్యి. ధ్రువునిపై చంద్రలోకం పైన ధ్రువలోకం అంటే అసలు అన్నిటికన్నా టాప్ ధ్రువలోకం. ధ్రువునిపై అంతై ఇక మహర్వాటిపై మహర్లోకం అని మనం 7 లోకాలు చెబుతాం కదా. ఓ మగహ ఓంజన అనే విధంగా చెబుతాంగా. దానిలో మహర్లోకము మగహ జనహ తపహ సత్య అని మనం 7 లోకాలు మనం సంధ్యావంలో చెబుతున్నాం. అందులో వరుసగా చెబుతున్నాడు ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై మహర్లోకంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత చివరికి సత్య పదోన్నతుండగుచూ సత్యలోకంలాగా పెరిగాడు. సత్యలోకంలాగా పెరిగి బ్రహ్మాండాంత సంవర్ధి అయి బ్రహ్మాండమంతా పెరిగిపోయినాడు. అందుకే బ్రహ్మాండం అంతా నిండిపోయినాడు అని చెబుతున్నాడు. అటువంటి ఆ అంగుష్టమాత్ర పురుషని క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఆ పోతన గారు దర్శనం చేసుకొని మనకి ఈ పద్యం చెప్పారు. కాబట్టి ఆ ఉపాసకులు బ్రహ్మాన్ని ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళు దహరోపాసన చేసుకుంటారే, ఆ దహరోపాసన చేసుకునేటువంటి వాళ్ళు ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు అంగుష్టమాత్ర పురుష. ఆ సగుణంలో ఆ అంగుష్టమాత్రం ఉన్నటువంటి ఆ బ్రహ్మమును చూసుకొని ఆ బ్రహ్మమే ఈ మొత్తం బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడనే భావంతో ఆ సత్యలోకం వరకు పెరిగిపోయినటువంటి వాడు అనేటువంటిది విషయాన్ని దర్శనం చేసుకోండి అని చెప్పటం దీనిలో. అలా చెప్పి 88వ సూత్రంలో హృది అపేక్షయాతు మనుష్య అధికారత్వాతు హృద్యపేక్షయాతు మనుష్యాధికారత్వాతు. హృది అంటే హృదయంలో అపేక్షయ పరమాత్మ ఉన్నాడు అని చెప్తున్నాడు. అంగుష్టమాత్ర పురుష అనేవాడు చెబుతున్నాడు. అయితే
మనుష్య అధికారత్వాత్, మానవులను గూర్చి చెప్పినందువలన. ఇదంతా ఎవరికి చెబుతున్నాడు? మనుషులకి. ఈ మనుషులు, ఈ మానవులు ఆ బ్రహ్మాన్ని ఉపాసన చేయడానికి హృదయం అనే ఆకాశం అంగుష్ట మాత్ర పురుష ఈ విధంగా ఉపాసన చేసుకోండి అని మానవులకి చెబుతున్నాడు. ఇదంతా మానవులకు చెబుతున్నాడు. మానవులకు చెబుతున్నాడంటే తర్వాత వస్తున్నది ఏమిటి? ఈ మాట మానవులకు వేస్తున్నాడు అని అంటే తర్వాత దేవతలు వస్తారు. అది ఎందుకు? ఇదంతా మానవులకి చెబుతున్నాడు. అందుకనే గీతలో 6-7 చోట్ల మానవులు అనే మాట ప్రయోగించాడు. మనుష్యాణ సహస్రేషు యశ్చిత్ కథతి అని ఒక చోట చెప్పాడు చూడండి. మనుష్యాణ సహస్రేషు అంటే అనేక వేల కొలది మానవులలో ఎవరో కశ్చిత్ ఎవడో ఒకడు నన్ను మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు అని చెప్పాడు ఒక చోట. మనుష్యాణ సహస్రేషు. మనుష్యాణం అన్నప్పుడు అర్థం ఏమిటంటే ఈ భూమండలం మీద ఉన్న అందరూ మానవులు అని అర్థం. కేవలం మన ఇండియాలో వాళ్ళే కాదు అర్థం అది. మన ఇండియా వాళ్ళు అమెరికా పారిపోయినారు. అమెరికా పారిపోయి అమెరికాలో కూర్చున్నారు. అమెరికాలో కూర్చున్నా కానీ మానవుడే. ఇట్లా అనమాట. ఎక్కడున్నా సరే మానవులు అని ఇక్కడ అర్థం. అట్లా గీతలో చెప్పాడు. మానవులు అనేటువంటి మాట 5-6 చోట్ల ప్రయోగించాడు. అంటే అర్థం ఏమిటంటే ఈ గీత చెబుతున్నది ఎవరికంటే మనుషులకు చెబుతున్నానండి అన్నారు. మతము ఒక్కొక్క మతం ఆ మతానికి, బౌద్ధ మతానికి, జైన మతానికి, ఆ మతం ఈ మతం ఆ మతస్థులకని కాదు. ఇది సర్వ మానవులకు అని చెప్పాడు. అందుకని ఆయన చెప్పేది, ఆయన ఏం చెప్పాడు? సమస్త హృదయాల్లో అన్నిట్లోనూ సమంగా ఉన్నాను. సమం సర్వేషు తిష్టంతం మహేశ్వరం అని చెప్పాడు. అక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది సమస్తమైనటువంటి భూమండలం మీద మానవులకు చెప్పినటువంటిది భగవద్గీత. అది విశేషం. అంటే ఏంటన్నమాట? మానవులకు చెప్పాడు అని చెప్పాడు. ఇక్కడ అట్టనే ఈ మానవులు పరమాత్మను ఉపాసన చేయడం కోసం అంగుష్ఠమాత్ర పురుష అని చెబుతున్నాను అని యమధర్మరాజు నచికేతుడికి కఠోపనిషత్తులో చెప్పాడు. ఆ విషయాన్ని ఇక్కడ కూడా మళ్ళీ చెబుతున్నాడు. పరమాత్మ సర్వత్ర ఉన్నాడు. సర్వత్ర పరమాత్మ తిష్టతి, అన్ని హృదయాల్లో కూడా ఉన్నాడు. అయితే పరమాత్మ ఉన్నాడు కదా, అయితే ఈ హృదయంలో జీవాత్మగా ఉన్నాడు, అంగుష్ఠమాత్రం అని ఉన్నాడని చెప్పారు. బాగానే ఉంది. అయితే ఒక పరిమాణం కూడా చెబుతున్నారు, అంగుష్ఠమాత్ర అని కూడా చెప్పారు. ఇది కూడా బాగానే ఉంది. ఆయన యొక్క ప్రతి మనిషి యొక్క శరీరంలో ఉన్నాడు. అయితే జీవుడు అంగుష్ఠమాత్రం అని చెప్పడం శాస్త్ర ప్రమాణమా లేకుండా సర్వసాధారణంగా చెప్పడమా? ఇది చెప్పు నాకు అన్నాడు. నువ్వు శాస్త్ర ప్రమాణంగా చెప్పావా అంగుష్ఠమాత్ర? ఏ యమధర్మరాజా, యమధర్మరాజుగా చెప్పింది నచికేతుడికి అంగుష్ఠమాత్ర పురుష అని చెప్పాడు కదా. నువ్వు చెప్పింది ఒక శాస్త్ర ప్రమాణం ఏమన్నా ఉన్నదా? ఎక్కడైనా శాస్త్రంలో ఉన్నదా? ఆ బ్రహ్మము అంగుష్ఠమాత్ర అనేటువంటిది ఉన్నదా? లేక జనరల్గా చెప్పావా, సర్వసాధారణంగా చెప్పావా అని అంటే ఆ విధంగానయ్యానయ్య నేను శాస్త్ర ప్రమాణం లేకుండానే జనరల్గా చెప్పా. ఎందుకంటే ఉపాసన కోసము, ఎందుకంటే మానవులు ఉపాసన చేయాలి, అందుకోసం చెప్పానయ్యా. నేను జనరల్గా చెప్పేశాను. మరి ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుంది? జ్యోతిర్వా ధూమక అని చెప్పావుగా, మరి అప్పుడు అంగుష్ఠమాత్ర కాదుగా. లోపల అంగుష్ఠమాత్ర నిజంగా అంగుష్ఠమాత్ర ఉన్నాడా? లేదుగా. వాస్తవానికి ఎలా ఉన్నాడు? హృదయాకాశంలో అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు లోపల అణువు అంత ఉన్నాడు. మనకి లోపల అణువు అంత ఉన్నాడు. అణువు అంత ఉన్నటువంటి జీవాత్మని తీసుకొని పోతున్నాడు ఏముడు. అప్పుడు అంగుష్ఠమాత్ర కాదుగా. కాబట్టి అంగుష్ఠమాత్ర కాదు, అణువు అంతే ఉన్నాడు. అయితే ఎందుకు చెప్పావు? ఉపాసన కోసం చెప్పాను. ఇది సగుణోపాసన కోసం చెప్పాను. అది అర్థం. అది ఎట్లా అనమాట అది. ఎందుకంటే
ఈ మానవులు తరించాలి కాబట్టి ఆ ఉపాసన చేయాలి కాబట్టి సగుణోపాసనలో బ్రహ్మాన్ని ఉపాసన చేయాలి కాబట్టి చెప్పాను నేను అన్నాడు. ఇది ఎలా ఉన్నది అని అంటే ఒక విశేషం. కఠోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు రెండు ఉన్నాయి. ఇందులో ఇద్దరికి బ్రహ్మాన్ని ఉపదేశించారు, ఆత్మోపదేశం చేశారు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడికి ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు. అలానే ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువు అనేటువంటి అరుణి అనేటువంటి గురువు గారు శ్వేతకేతువు అనేటువంటి శిష్యుడికి ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు. ఈ శ్వేతకేతువు నచికేతుడు ఇద్దరు ఎవరు దేవతలా? కాదు, వీళ్ళిద్దరు మనుషులే. అది ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి మనుషులే కాబట్టి వీళ్ళకి అంగుష్ఠమాత్ర పురుషగా చెప్పాడు. అది దీనిలో చెప్పాడు. అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే మనం అక్కడ మనుషులకి చెప్పారు అని అంటే అర్థం ఏంటి? ఈ ఉపనిషత్తు మనుషులకు చెబుతున్నది అని అర్థం అనమాట. ఈ ఉపనిషత్తు మానవులను ఉద్ధరించడం కోసం చెబుతున్నది అనే భావం అనమాట. అని ఇద్దరు మనుషులేనండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు పోనీ మనుషులు సరే, వాళ్ళు ఏమన్నా చదువురాని వాళ్ళ ఏమిటానంటే గొప్పవాళ్ళు, శ్రోత్రియులు. వాళ్ళు శ్రోత్రియులు అనే మాటకు అర్థం ఏంటంటే శృతి ప్రమాణముగా కలిగినటువంటి వారిని శ్రోత్రియులు అంటారు. మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా విన్నారో లేదు? మేము చాలాసార్లు విన్నాం, మేము కూడా ప్రయోగించాం, చాలాసార్లు చెబుతాం. వాళ్ళు శ్రోత్రియులు అండి అని అంటాం. శ్రోత్రియులు అంటే శృతి అంటే వేదం, వేద ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని నడిచేటువంటి వాళ్ళని శ్రోత్రియులు అంటారు. అది అర్థం. వేద ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని శ్రోత్రియులు. సహజంగా వేద ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని నడిచే వాళ్ళు ఎవరుంటారో బ్రాహ్మణులు ఉంటారు సహజంగా. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి వాళ్ళు గాయత్రి జపాలు చేసుకోవటం, ఇవన్నీ మంత్ర జపాలు ఉంటాయి కదా, ఇవన్నీ వేదంలోవి కదా, అందువల్ల శ్రోత్రియులు అంటారనమాట. కాబట్టి ఈ ఇద్దరు శ్వేతకేతువు అలానే ఈ నచికేతుడు ఇద్దరు శ్రోత్రియులే, బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళు. వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళు. వీళ్ళకి అన్వేషణ కలిగింది, పరమాత్మ గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస. అది జిజ్ఞాస అంటే అప్పుడే పిహెచ్డీలు చేస్తున్నారు. ఇదే దీనిలో ఉన్న రహస్యం. అంటే చదువుకున్నారు వాళ్ళు, వేదాలు చదువుకున్నారు, అయిపోయింది. ఎంఏ చదువుకున్నారు, పూర్తయింది. వేదం చదువుకుంటారు, రోజు వేదం చదువుకుంటారు, అంత మంత్రాలు చదువుతుంటారు, ఏమీ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి ఏమని జిజ్ఞాస, ఆసక్తి, ఇంట్రెస్ట్ కలిగింది అంటే ఈ వేదంలో చెప్పినటువంటి పరమాత్మను గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది, అదే అర్థం. ఇంట్రెస్ట్ కలిగింది అంటే ఆసక్తి కలిగింది కాబట్టి అన్వేషణ చేయాలి. ఇదే పిహెచ్డీలో ఉండేది, అన్వేషణ అంటారు. కాబట్టి అప్పుడు కాలంలోనే ఉన్నది పిహెచ్డీలు. అన్వేషణ కలిగింది కానీ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ గురువుగారిని పట్టుకోవాలి, తెలిసినటువంటి గురువుగారిని పట్టుకొని విషయాలన్నీ తెలుసుకోవాలి. అందుకోసమని వీళ్ళిద్దరూ బయలుదేరారు. ఆ శ్వేతకేతువు గురువుగారి దగ్గరికి పోయినాడు. గురువుగారి దగ్గరికి పోయి ఆయన్ని ప్రశ్నలు వేశాడు 9 సార్లు. ఆ 9 సార్లు ఆ గురువుగారు శ్వేతకేతో తత్వమసి, శ్వేతకేతో తత్వమసి, ప్రతి ప్రశ్నకి సమాధానంలో ఆ మాటను ఉపయోగించి ఆ ఆత్మను గురించి చెప్పేశాడు. అందుకని ఛాందోగ్యంలో ప్రధానమైనటువంటి ఆ మహావాక్యం తత్వమసి. అందుకని ఛాందోగ్యోపనిషత్తు విశేషంగా సామవేదానికి సంబంధించినటువంటిది. అది సామవేదానికి సంబంధించిన ఛాందోగ్యోపనిషత్తు. దానిలో సుమారుగా 50 ఉపాసనలు ఉన్నాయి. ఉపాసన అనేటువంటిది ఏంటి? బ్రహ్మమును 50 రకాలుగా ఉపాసన చేసుకోవచ్చు, ఎవరి చేతనైనట్టు వాళ్ళు. బ్రహ్మమును ఉపాసన చేసుకోవచ్చు, సగుణోపాసన చేసుకోవచ్చు. కాబట్టి ఆ సామవేదము నేను అని గీతలో చెప్పాడు. తరింపజేసేటువంటిది ప్రధానంగా సామవేదం. సగుణోపాసనలో బ్రహ్మమును చేరండి అని. అందుకనే వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు. వేదానాం సామవేదోస్మి అని చెప్పాడు. సామవేదానికి అనుబంధంగా ఉన్నదండి
సామవేదంలో చిట్ట ఉన్నది అంటే వేదాంతం ఏదంటే ఛాందోగ్యం ఉన్నది. ఆ ఛాందోగ్యం నేనేను అని చెప్పేశాడు. అనగా మనం ఛాందోగ్యం చదువుతున్నామనంటే సాక్షాత్ పరమాత్మ అక్కడ కూర్చున్నాడు అని అర్థం. అసలు ఈ ఉపనిషత్తులు చదివేటప్పుడు ఎలా ఉండాలంటే, ఇదిగో మనకు ఎదురుగా మనకు కనపడుతున్నారు మనకు ప్రసాద్ గారు, శుభ్రంగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని మడి కట్టుకొని పూర్వకాలం మేము చూసాం మా గురువుగారి దగ్గర చూసాం మేము. ఆయన ఎట్టున్నాడో ఇప్పుడు అట్టనే ఉన్నాడు మా గురువుగారు. అంటే ఆయనకి ఇది ఉంటుంది, ఏది దీన్ని ఏమంటారు, పిలక అనకుండా ఇంకోటి ఏంటి, ఇంకో మాట ఉంది, గోష్పాదం అంతా ఉంటుంది, శిఖ శిఖ అది ఉంటుంది దానికి. అట్లా అన్నమాట. వాళ్ళు అట్లా మడిగట్టుకొని చెబుతారు వాళ్ళు, అంత ఉండేది. అంటే శ్రోత్రియుల యొక్క లక్షణం అది. పూర్వకాలం మేము చూసి మా వ్యాకరణాలు చెప్పినటువంటి ఆ గురువు గారు ఇప్పటికీ గుర్తు. అసలు ఆయన చొక్కా వేసుకోడు, అసలు ఆయన వేసుకోడు. ఆయన గురువు పట్టుకొని వస్తుంటే, ఆయన వస్తూ ఉంటుంటే బాగా ఎదురుగా వస్తుంటే ఎవరన్నా పక్కకు తగులుతారు. ఆ రోజుల్లో మేము చూసాం, మేము సాక్షాత్తుగా. అది వాళ్ళని శ్రోత్రియులు అంటారు వాళ్ళని అక్కడ అనమాట. అటువంటి వాళ్ళు అనమాట. ఎవరు? ఈ ఇద్దరు స్టూడెంట్స్, శ్వేతకేతువు అలానే ఈ నచికేతుడు. సరే, శ్వేతకేతువుకి ఛాందోగ్యంలో తత్వమసి అని చెప్పారు. తత్వమసి అనేటు మహావాక్యం చెప్పారు. చెప్పి తత్వ ఆ బ్రహ్మము, త్వం నీవు, అసి అయి ఉన్నావు, ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు. అదే చివరికి నిన్న చెప్పుకున్న ఏకశ్లోకిలో నేనేనండి అని చివరికి తెలుసుకున్నాడు వాడు స్టూడెంట్. చివరి కిం జ్యోతి అని మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలు పెడితే చివరికి ఆ జ్యోతి నేనేను అని చివరికి తెలుసుకున్నాడు. అట్లనే ఇక్కడ అంతరాత్మ, ఇక్కడ విశేషంగానే ఆ నచికేతుడికి ఏమని చెప్పాడు యమధర్మరాజు? అంతరాత్మ పరమాత్మల అభేదము. అంతరాత్మ, మన హృదయంలో ఒక ఆత్మ ఉన్నాడండి చెబుతున్నాడు. పరమాత్మ అనేటువంటి మాట అంటున్నావు కదా, పరంగా అంటే పరమాత్మను కూడా, ఆత్మను కూడా పరమాత్మగా అంటాం. పరమగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి, ఆ బ్రహ్మముని కూడా ఆ ఆత్మ అన్నాం. ఆత్మ అనేటువంటి శబ్దాన్ని మనం చాలా చోట్ల ప్రయోగిస్తాం. ఆత్మ పరమాత్మ ఈజ్వల్ టు ఒకటే. ఆ పరమాత్మయే మన శరీరంలో అంతః అంటే లోపల ఉన్న ఆత్మ. ఈ రెండిటికి అభేదము చెప్పారు. అనగా బయట అంటే దాని అర్థం ఏంటి? చరాచర జగత్తు, బాహ్య దృష్టి. ఈ బాహ్య దృష్టి చరాచర జగత్తులో బ్రహ్మము పరమాత్మ ఉన్నాడు. ఆ అంతటి పరమాత్మ అణు రూపంలో మన హృదయంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ అభేదము. ఆయన అణోరణీయాన్ వహతో మహీయాన్, మీ శరీరంలో అణువంత ఉన్నాడు, బయట మహీయాన్. అది ఇక్కడ చెప్పేది. అటువంటి ఆ పరమాత్మ అంతరాత్మ అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ అంతరాత్మ. ఆ ఆత్మ బయట ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ ఇద్దరు ఒకటే అని చెప్పేశారు. ఇద్దరు ఒకటే, అదే తెలుసుకోమని చెప్పారు. అది అందుకనే మనకు ఆ బయట ఉన్నటువంటి ఆ చరాచర జగత్తులో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు చెప్పాడు గీతలో 10వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో ఏమొస్తుందనంటే చరాచర జగత్తులో కొన్ని ఉదాహరణలు చెప్పి, ఆ ఉదాహరణలలో చెప్పి నేనంతా బ్రహ్మాన్ని నిండిపోయి ఉన్నాను వాటిల్లో అని కూడా చెప్పాడు. కొన్ని చెప్పి చివరికి ఏకాంశేన, నా దగ్గర ఎన్నో అంశాలు ఉన్నాయి, చెప్పలేని అంశాలు, వాటిలో ఒక్క అంశను మాత్రమే కొంచెం వివరించాను అన్నాడు. ఈ ప్రకారంగా చూస్తే భగవద్గీత చెప్పాలి అంటే కొన్ని కోట్ల పుస్తకాలు అవుతాయి. అట్లా అన్నమాట. అది అంతరాత్మ పరమాత్మల అభేదాన్ని వీళ్ళకి చెప్పారు. ఇక్కడ పరమాత్మని గురించి చెప్పాలంటే స్పష్టత కోసం అంగుష్ఠమాత్ర అని చెప్పడం అయింది. అంగుష్ఠమాత్ర అని చెప్పడం అయింది. అట్లా అనమాట.
అంగుష్ఠమాత్ర పరమాత్మ అని చెప్పారు. మీరు చిదంబరం వెళ్ళారో లేరో, ఎంతమంది వెళ్ళారో చిదంబరం? మీరు బహుశా ఈ అమెరికా వాళ్ళు బహుశా ఎవరు వెళ్ళి ఉండరు బహుశా చిదంబరం. ఆ చిదంబరంలో ఏమిటనంటే దేవుణ్ణి చూడటం అని అంటే శూన్యం. శూన్యం. చిత్ అంబరం చిదంబరం. చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే ఆకాశం. అదిగోనండి ఆ బ్రహ్మ దేవుణ్ణి చూడండి అన్నారు. ఏది అటు ఇటు దిక్కులు చూస్తుంటారు. ఆ గోడ ఉన్నది, ఆ గోడకి ఒక పూలు పెట్టాను చూడండి అన్నారు. గోడ కదా, పువ్వు కదా, ఏమి శూన్యమయ్యా, శూన్యమే అక్కడ. నువ్వు రోజు చిదంబరాన్ని చూస్తున్నావు, ప్రతిరోజు చిదంబరాన్ని చూస్తున్నావు, కానీ ఒక్కరోజు కూడా అది బ్రహ్మం అనే సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడం ఇంత దూరం కష్టపడి ఛార్జీలు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చావు, ఇగో చూపిస్తున్నాను చూడు అన్నాడు. ఏమిటి అంటే శూన్యం. శూన్యం అంటే ఆకాశం పైన చూడు, ఆకాశం పైన ఉన్నదే అదే చిదంబరం. రూపం ఏమన్నా ఉన్నదా ఆకాశానికి? ఆకాశానికి ఏం రూపమే లేదు కదా. ఆకాశాన్ని ఏమైనా ముక్కలు చేస్తావా? చేయలేవు కదా. శూన్యం అంతా. అది ఆ ఆకాశాన్ని బ్రహ్మము అని చెప్పటానికి మనకు చిదంబరంలో ప్రత్యేకంగా ఒక పెద్ద గుడి. అక్కడ అటుపక్క అమ్మవారు ఉంది, మరి మామూలు విగ్రహం. ఇదంతా మామూలే. ఎక్కడికి వచ్చేటప్పుడు అయ్యవారి దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాన్ని చూపించాలి కదా. బ్రహ్మం అంటే అందరికన్నా సుపీరియర్ కదా. శూన్యం, చిదంబరం, అదే అనమాట. కాబట్టి అక్కడేం శూన్యం కదా. మరి శూన్యం కాబట్టి ఎలా చేసేదండి? నేను ఉపాసన, నాకు ఏదైనా ఒక ఆకారం ఉంటే ఉపాసన చేస్తాను అని అంటారు. అందుకని వాళ్ళకి ఏం చెప్పారు? అంగుష్ఠమాత్ర పురుషో భవ. ఆ చిదంబరమే నీ హృదయ పద్మంలో ఉందిరా. ఆ చిదంబరం నీ హృదయ పద్మంలో ఉన్నది. హృదయాకాశం ఉన్నదే అదే చిదంబరం. ఆ చిదంబరాన్ని దర్శించరా, ఆ చిదంబరమే ఆ పరమాత్మ అని చెబుతున్నాడు. దానికి మరి ఆకారం చెప్పండి అంటే అంగుష్ఠమాత్ర అని చెప్పాడు. అదేనమాట. దానిలో ఆ చిదంబరంలో ఉండేటువంటిది అది అక్కడ విశేషం. చిదంబరేశ్వరుడు అని అక్కడ మనకి ఆ ఈశ్వరుడికి పేరు అనమాట. కాబట్టి శూన్యంలో ఉన్నటువంటి వాడికి ఉపాసన చేయటం అనేటువంటిది మానవుడికి అది చేత కాదు. అందువలన రూపం చెప్పాలి కాబట్టి అంగుష్ఠమాత్ర పురుష అని చెప్పాడు. అది చెప్పాడు అన్నమాట. కఠోపనిషత్తులో అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మ. ఈ అంతరాత్మ మనలో అంతః అంటే లోపల ఆత్మ ఎలా అంత ఉన్నాడు? అంగుష్ఠమాత్ర అంత ఉన్నాడు. ఆ విషయమే దీనిలో కఠోపనిషత్తులో చెప్పాడు. యముడు చెబుతున్నాడు నచికేతుడికి, అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మ. ఈ పురుష అంగుష్ఠమాత్ర ఉన్నాడండి మన శరీరంలో. సదా జనానా హృదయే సన్నివిష్ట. ఇది సదా ఎల్లప్పుడూ జనానాం ఆ ప్రజలలో హృదయములలో సన్నివిష్ట ఉండి ప్రకాశిస్తూ ఉన్నాడు అన్నాడు. సమస్త జనులలో, ఇక్కడ సమస్త జనులు అంటే సమస్త ప్రాణులలో అందరిలోనూ వాళ్ళ యొక్క హృదయ గుహలలో ఉండి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎంత? అంగుష్ఠమాత్ర అని చెప్పాడు. అయితే అంగుష్ఠమాత్ర పురుషుని నేను చూడాలండి అని అంటాడు. ఆ చూడాలి అని అంటే దానికి ఒక పోలిక చెబుతున్నాడు. దాన్ని నీ శరీరంలో లోపల ఉన్నాడని చెప్పాం కదా, అటువంటి ఆయన్ని దర్శనం చేసుకోవాలి కదా. కాబట్టి ఎట్లా? తం స్వాత్ శరీరాత్ బృహేత్ ముంజాది వేషికాం ధైర్యేణ. ధైర్యముతో అంటే జ్ఞానముతో అని అర్థం. ధైర్యముతో జ్ఞానముతో నీ శరీరము నుండి అంగుష్ఠమాత్ర అనేటువంటి ఆ బ్రహ్మమును విడదీసుకో అంటే అర్థం ఆత్మ సాక్షాత్కారం అని అర్థం. అంటే శరీరం వేరు, ఆత్మ వేరు. మనకు అరుణాచలంలో రమణ మహర్షి గారు ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. శరీరాన్ని విభజించేసేసి ఆ శరీరంలో ఏదైతే ఉన్నదో ఆత్మను దర్శనం చేసుకున్నటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు.
అలా చేయాలి అంటే ఎట్లా ఉంటుందంటే చెప్పాడు. రెండు విడదీయాలి. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను విడదీయాలి. దేని నుంచి విడదీయాలి? శరీరం నుంచి విడదీయాలి. శరీరం నుంచి విడదీయాలి అని అంటే జ్ఞానం అనేటువంటిది ఉండాలి నీకు. దానికి చెబుతున్నాడు. ఆ విడదీయాలి అని అంటే ఎట్లానంటే ఇక్కడ విశేషంగా చెబుతున్నాడు. ముంజగడ్డి నుండి ఈ నెలను విడదీసినట్లుగా. అది ఏదో ఒక రకమైన గడ్డి, ఇదేదో చాలా కష్టమైనటువంటి. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక వెంట్రుకని బద్దగా చేయాలనుకోండి, ముక్కలు కాదు సన్నగా మళ్ళీ ఇంకో చీలకి చేయాలనుకోండి వెంట్రుకని, ఎట్లా చేస్తావు? ఎంత కష్టం, ఏమన్నా పనిముట్టు ఉందా అన్నట్ల. అట్లా ఆ విధంగా గడ్డి, ఏదో గడ్డి, దాన్ని విడదీయాలట. దాన్ని విడదీస్తే తీయంగా లోపల ఏదో సన్నదైనటువంటిది ఏదో చెక్కుతుంది. దానికోసం అనమాట. ఆ ముంజగడ్డి నుండి ఈ నెలను విడదీయటం, ఆ విడదీస్తే చివరికి అసలు కావాల్సింది చిక్కుతుంది. అట్లనే నీ శరీరం అనే దానిలో నుంచి ఈ ఆత్మని విడగొట్టుకో అని చెబుతున్నాడు. ఈ ఆత్మను విడగొట్టుకొని ఆత్మ సాక్షాత్కారం పొందుము అని చెబుతున్నాడు. అందుకని ఆత్మ సాక్షాత్కారం పొందను అని అంటే ఏమి కావాలి మన దగ్గర అంటే జ్ఞానం అనేటువంటి ఒక సాధనం ఉండాలి. జ్ఞానం అనేటువంటి ఒక సాధనం ఉంటే అప్పుడు సంభవం అండి. జ్ఞానం అనే సాధనం లేదు కాబట్టి నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందలేవు. అంగుష్ఠమాత్ర పురుషాన్ని నువ్వు దర్శించలేవు. కాబట్టి జ్ఞానం ఉండాలి. అందుకనే గీతలో చెప్పింది జ్ఞానయోగం ప్రత్యేకంగా చెప్పాడు. తర్వాత 6లో ధ్యానయోగం చెప్పాడు. ఏమిటి వీటి యొక్క విశేషం అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం చెప్పాడు. ఆత్మ సాక్షాత్కారం పొందాలి. దానికి పొందితే అప్పుడు నీకేం కనుకుంటుందంటే ఆ బ్రహ్మము తం విద్యాత్ శుక్రం అమృతం. ఆ బ్రహ్మముట శుక్రం పవిత్రమైనటువంటిది, అమృతము అమరమైనటువంటిది, శుద్ధ బ్రహ్మము పవిత్రమైనటువంటిది, ఆ నిత్యమైనటువంటిది అయినటువంటి ఆత్మను తెలుసుకుంటారు. ఇంకా అశాశ్వతము, ముసలితనము లేవు. అశాశ్వతము, ముసలి మలిన సహితం, మలినం అంటే మురికి. అశాశ్వతము అంటే ఉండదు, మలినతోటి ఉన్నది అయిన దేహము నుండి. మన దేహం ఎటువంటిదో చెప్పాడు. అశాశ్వతం ఒక లక్షణం మన దేహానికి, మలినములో ఒక లక్షణం. మన దేహానికి ఫుల్ మలినాలే, ఆపాదమస్తకం మలినాలే ఒకటి. పోనీ మలినాలతోటి ఉన్నది ఇంకేంటో అశాశ్వతము, శాశ్వతం కాదు. అందుకనే శరీరానికి 6 వికారాలు ఉన్నాయి. శరీరానికి 6 వికారాలు. అస్థి జాయతే విపరిణమ్యతే, వర్ధతే విపరిణమ్యతే, చివరికి నశ్యతే అనేటువంటి 6 వికారాలు ఉన్నాయి. 6 వికారాలు ఉన్నాయి కాబట్టి అప్పుడేంటి ఈ శరీరం ఎన్ని మార్పులు చెందుతున్నదో కదా, ఎంత విశేషమైనటువంటిది. ఏమిటి మరి ఈ శరీరం అనేటువంటిది? బాల్యం దగ్గర నుంచి చూస్తుంటుంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది, పండితులు మహాజ్ఞానవంతులు చెబుతుంటుంటే ఒక్కసారి అనిపిస్తుంటుంది 6 వికారాలు వీళ్ళల్లో మొట్టమొదట ఎలా ఉన్నాడు అయ్యానంటే ఎంత అమాయకంగా ఉన్నాడు. పసితనం ఎలా ఉంటుంది? ఎంతో అమాయకంగా ఉంటుంది కదా పసితనం అనేటువంటిది. మరి ఇప్పుడు 70 ఏళ్ల వయసు, 75 ఏళ్ల వయసులో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెబుతున్నారు ఆ బ్రహ్మవేత్తలు. ఇప్పుడు ఎలా ఉన్నారు? బ్రహ్మజ్ఞానంతో ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? చూడండి ఎంత విశేషమైనటువంటిది. ఆ శరీరము క్రమక్రమంగా అస్థి జాయతే వర్ధతే విపరిణమ్యతే వచ్చే కొంది క్రమక్రమంగా ఈ జ్ఞానం కూడా పెరిగిందండి. అది అందుకని ఆ జ్ఞానము పెంచుకుంటూ ఉండాలి. వయస్సు పెరుగుతున్నదండి, వార్ధక్యం వచ్చిందండి. వార్ధక్యం వచ్చింది అని అంటే వాడికి జ్ఞానం కూడా పెరిగింది అని అర్థం. అది అట్లా ఈ విధంగా అన్నమాట. అట్లా ఉండాలి అని చెబుతున్నాడు. కానీ ఎక్కువ మంది మలిన సహితముతో ఉంటున్నారు. ఈ శరీరం అంతా మలినాలతోటే ఉన్నది, మలినాలు మురికితోటే ఉన్నది. అంటే రాగద్వేషాదులు రోజు రోజుకి అవి మలినాలు, అవి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటల్లా.
శరీరానికి ఉన్న మలినాలు అవే రాగద్వేషాదులు. అవి రోజు రోజు పెరుగుతుండగా తగ్గటం లేదు. అంటే అర్థం ఏంటి? ఆ మలినాలతోటి ఉన్నటువంటిది ఈ దేహము. అటువంటి దేహంలో నుంచి పరమాత్మను వేరు చేసి ఇప్పుడు చెబుతున్నాడు. మనకి తెలుసు కదా, దీనిలో మనకి ఏదైనా వస్తువు ఉందని శుభ్రంగా తుడిచేసి శుభ్రంగా నీళ్లు పెట్టి గడిగి సబ్బులు పెట్టి గడిగి శుభ్రంగా చేసి ఫ్రెష్గా తయారు చేసి బాగుంది ఇప్పటికి అని అంటాం. అంత క్రితం చూడటానికి ఎట్లా ఉంది? అవే ఏం బాగలేదు, ఈ మురికి ఆ మురికి అన్ని మురికిలు ఉన్నాయి. ఒక గంట సేపు వృద్ధి అన్నీ చేసిన తర్వాత ఫ్రెష్గా అయ్యేటప్పటికి బాగుంది అని. మరి ఇప్పుడుదా కష్టపడి పని చేస్తేనే కదా అయింది, దాని మురికంతా పోగొడితేనే కదా అయింది, ఒక పని చేస్తేనే కదా. ఊరికిన అయిపోయిందా? కాలేదు కదా. అట్లనే నీ శరీరంలో ఉన్నటువంటి మురికి ఉన్నది. ఆ మురికి ఏమిటి? రాగద్వేషాదులు, ఇంకా ఈ విశేషమైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటివి, ఇంకా ఇట్లా ఈ విధంగా ఇవన్నీ నీ శరీరం నిండిపోయింది. కాబట్టి అటువంటి శరీరంలో లోపల ఉన్నది. కాబట్టి వీటిని బయటికి తొలగించుకో. వీటిని బయటికి తొలగించుకుంటే అప్పుడు కనపడుతుంది. అందుకనే వాటిని తొలగించుకోవటం అంటే జీవ, అదే ఆ జీవనమునే పక్కకు తొలగించుకో, అప్పుడు ఆత్మ కనపడుతుంటుంది అని చెబుతున్నాడు. ఆ ఆత్మ నీ యొక్క మనో ఫలకం మీద కనపడుతూ ఉంటుంటుంది అని చెబుతున్నాడు. కాబట్టి దేహం నుండి వేరు చేసి సాక్షాత్కరించుకోవయ్యా, ఇదే బ్రహ్మ సాక్షాత్కారము అని చెబుతున్నాడు. ఇదే ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం. అందుకనే ప్రతి మానవుడు ఏం తెలుసుకోవాలంటే, నేను మలినములతో నిండిపోయినాను రా, నేను ఈ మలినాలను వదిలించుకోవాలి. కానీ రోజు ఉదయం సాయంకాలం మలినాలు వదిలించుకోవడానికి బాహ్య స్నానం చేస్తున్నాను. కానీ అంతఃస్నానం ఎప్పుడు చేశాను నేను? అంతఃస్నానం ఎక్కడ చేశాను నేను? ఎప్పుడైనా చేశానా? అందుకని గంగానదిలో మునిగితే మీకు పుణ్యం వస్తుంది, పవిత్రులు అవుతారు అని చెబుతున్నారంటే అర్థం ఏమిటంటే, దానిలో గంగానదిలో మునుగుతూ ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకో, బ్రహ్మంను తలుచుకో. నువ్వు మామూలు చోట మునుగుతున్నావయ్యా, మునిగాము అయిపోయింది, శుభ్రంగా మనం స్నానం చేశాము అని అనుకుంటున్నావు. అన్నీ అట్లా కాకుండా గంగానదిలో మునుగుతున్నావు అని అంటే నువ్వేమని అక్కడ చెప్పాడు? బ్రహ్మములో మునుగుతున్నావు, బ్రహ్మం అనేటువంటి ఒక గుహలో మునుగుతూ ఉన్నావు, కాబట్టి పవిత్రుడు అవుతున్నావు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ రాగద్వేషాదులు వాటన్నిటినీ ఇప్పుడు కడుక్కో, ఈ గంగానది నీళ్ళ చేత కడుక్కోవయ్యా. అందుకనే మొట్టమొదటి ఏం చెబుతారు? గంగానదిలో మునిగేటప్పుడు ముచ్చటగా 3 మునుగులు మునుగు అని చెబుతుంటారు. ఒక్కటి కాదు మునుగు, 1 2 3 3 మునుగులు. ఈ 3 మునుగులతోటి త్రిగుణములతో పట్టినటువంటి శరీరాన్ని అనే మలినాలు పోతాయి. అది దాని అంతరార్థం. అని 3 మునుగులు అంటే అది. అంటే మలినాలు ఏంటి? ఈ త్రిగుణాలే మలినాలు. రజోగుణం, తమోగుణం, అబ్బో చెప్పలేనంత మలినం. ఈ సత్వగుణం కూడా ఒకప్పుడు మలినంతోటే ఉంటుంది. సత్వగుణం కూడా అహంకారం, సత్వగుణాహంకారం అనేటువంటిది ఉన్నది. ఇంకొకటి అంటే ఏంటో తెలిసిన, విద్వాంసులు ఉంటారు చూశారు, వాళ్ళు విద్వాంసుడే, మహాపండితుడే, కానీ అహంకారం ఉంటుంది. అటువంటి వాళ్ళు టీవీలో కనపడుతున్నారు, ఉన్నారు కొంతమంది, మీకు తెలియదు కానీ మీకు సాత్విక అహంకారంతో ఉన్న మహానుభావులు ఉన్నారు, కొంతమంది రాజస అహంకారంతో మహానుభావులు ఉన్నారు. వీళ్ళందరూ ఏమిటంటే రాజకీయవేత్తలు కొట్టుకొని ఆ బిరుదులు తెచ్చుకోవడం, వాళ్ళెంబడి తిరగడం, డబ్బులు సంపాదించుకోవడం, ఇటువంటి వాళ్ళు కొంతమంది బ్యాచ్ ఉంది. ఇట్లా బయటికి కాషాయ వస్త్రాలు బ్రహ్మాండం కాదు, అటువంటి కొంతమంది, అందరది కాదు. అదే అనమాట. అట్లా అందుకని ఆ త్రిగుణములు అనేటువంటి మలినాలను వదిలించుకోవడం కోసం గంగానదిలో 3 మునుగులు ముందు, తర్వాత సంగతి. ఇంకా ఆ తర్వాత ఇంకా స్నానం చేయాలంటే చేసుకో తర్వాత. దాని 3 మునుగుల్లో ఉన్నటువంటి అర్థం అది. మలినాలు పోగొట్టుకో అని అర్థం అది అని ఇక్కడ. అట్లనే ఈ శరీరానికి బాహ్య మలినాలేమో నీళ్లతోటి పోతాయి. ఈ పవిత్రమైనటువంటి ఆ పరమాత్మను ఉపాసన చేయటం వలన అంతర్మహినాలు పోతాయి అని అర్థం. అంతర్మహినాలు, లోపల ఉన్నటువంటి మహిళలు ఉన్నాయి, అవి పోతాయి అని చెబుతున్నాడు. అట్లా
అలా చేయవయ్యా, అలా చేస్తే నీకు బ్రహ్మ సాక్షాత్కారం కుదురుతుంది అని చెప్పాడు అనమాట. ఈ విధంగా ఇదంతా మనకు సగుణోపాసనకు చెప్పినటువంటిది. కాబట్టి సగుణోపాసన ఏమిటంటే గంగానదిలో మునగటం అంటే సగుణోపాసనే, ఇంకంతే సగుణోపాసన. అట్లా ఈ విధంగా ఈ సగుణోపాసన చెప్పారు. ఒక చోట అయితే మనకి దీనిలో చిన్న శివలింగం ఎంత ఉంటుందా అని అంటే కంది గింజంతా, లేకపోతే కొంచెం ఉంటుందేమో ఆ శివలింగం, ఎక్కడో మీకు వెంటనే కనిపెట్టేసేస్తారు. చిన్న శివలింగం, అది చేతికి కూడా అందరినీ దాన్ని అభిషేకం చేస్తుంటుంటే దానిలో కలిసిపోతూ మనం ఏలు పెట్టి ఇటు ఎత్తుక్కుంటే సన్నంగా ఏటికి ఏలికి చిక్కుతుంది. ఎంత కంది గింజంత ఉంటుంది శివలింగం, గుండ్రంగా. అది మీకు అందరికీ తెలుసు, వినుంటారు. దానికన్నా అబ్బో ఎంతో మహతో మహీయాన్ అది ఒక చోట ఉంది శివలింగం. అంటే ఏంటనమాట, అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యానుసారము ఈ 2 క్షేత్రాలు వచ్చినాయి. ఈ 2 గోకర్ణంలో కందిగింజంత ఉంటాడు, అంటే అణువు అని అర్థం చేసుకో బ్రహ్మం. తంజావూరులో ఉన్నది శివలింగం, అబ్బో ఎంత మేము చూసాం, ఎంత అలా ఉంటుందో, ఎంత పొడవు, 7 అడుగుల ఎత్తు ఆ శివలింగం, అట్లా అనమాట. అప్పుడు ఏమనిపిస్తుంది, గోకర్ణం వెళ్ళినప్పుడు అణోరణీయాన్ మహతో మహీయాన్, ఎవరైతే ఈ ఉపనిషత్తు మంత్రాన్ని అప్పుడు మనస్సులో ధ్యానం చేసుకుంటారో అప్పుడు పరమాత్మ అనుకుంటాడు. వీడికి ఆ పరమాత్మ దర్శనం కావాలి అని. అది చాలామంది తెలియక వెళతారు, ఈ పుణ్యక్షేత్రాలు చూద్దామని గోకర్ణం వెళతారు. వెళ్ళి చూసి ఎక్కడ చూసిన తర్వాత ఓహో ఇక్కడ ఇంత అంటున్నాడా, ఇంత శివలింగం చిన్నదా అని అనుకుంటారు. ఇంతే, ఇంకేం లేదు. ఇంకా ఆ తర్వాత ఏం మాట్లాడరు. ఇంకా అణోరణీయాన్ మహతో మహీయాన్, ఏమిటి ఇంతనంటే పరమాత్మ అణువంత ఉన్నాడు అనేటువంటి విషయం నీకు తెలియాలి అనటానికి అదొక క్షేత్రం. తర్వాత ఆ క్షేత్రానికి సంబంధించిన కథలు ఇవన్నీ రకరకాల ఇవన్నీ కూడా వస్తాయి. ఆ కథను అల్లినటువంటి వాళ్ళు ఇట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మన శరీరంలో అణుమాత్రం అంతా ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి మధ్యే ఆత్మని మధ్యే తిష్టతి బ్రహ్మం. మన శరీర మధ్యంలో హృదయంలో ఆ బ్రహ్మము ఉన్నాడు, ఆయన అణువంత ఉన్నాడు, ఆయనే అంగుష్ఠమాత్ర పురుష, ఆయనయే ఉపాసనని చేసుకోవాలి ఉపాసన కోసము. ఇది ఎవరికి చెప్పారు అని అంటే మానవులకి చెబుతున్నాము అని చెబుతున్నారు. అది అక్కడ పేరేంటంటే శ్వేతకేతువు పేర్లు వచ్చినాయి, వాళ్ళు ఎవరు మనుషులే. కాబట్టి ఇక్కడ ఏంటని అర్థం చేసుకోవాలి అంటే ఈ సగుణోపాసన బ్రహ్మానికి ఈ మానవులకి చెబుతున్నాను. ముఖ్యంగా ఈ సగుణోపాసనలో ఎక్కడో విగ్రహాలు ఉన్నాయి, అంత దూరం పరిగెత్తుదాం చూద్దాము, అష్టాది శక్తి పీఠాలు, అట్లనే 12 జ్యోతిర్లింగాలని తాపత్రయం, అక్కడికి పోలేదే అని తాపత్రయం పడుతున్నావే, ముందు ఇక్కడ చూసుకో అని చెబుతున్నాడు. అది ముందు నీ శరీరంలోనే ఉన్నాడు ఆ బ్రహ్మ, ముందు ఈ విషయం తెలుసుకో. ఈ విషయం చదువుకొని ఈ ఉపనిషత్తుని చదువుకొని నువ్వు సంతృప్తి పడి జ్ఞానం పొందు. సరే ఎప్పుడప్పుడు పోదు కానీ ఆ క్షేత్రాన్ని చూసుకోవచ్చు, ముందు ఈ పని చెయ్యని చెబుతున్నాడు. అది అందువలన ఏంటంటే ఈ ఉపనిషత్తు శృతి ఏం చెబుతుంటుందంటే ఆ జ్ఞానాన్ని ఇలా గురువు ద్వారా ప్రసాదించి చేసి ఆ మనిషిని ఆత్మసాక్షాత్కారం వైపు పయనింపజేస్తూ ఉంటుంది. ఇది ఈ ఉపనిషత్తు చేసేటువంటి పని. అది కాబట్టి ఈ ఉపనిషత్తుల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందుతారు అనేటువంటి చెప్పటం అన్నమాట. చివరికి చెప్పేది ఏంటి అని అంటే మన హృదయం అనేటువంటి ఆకాశంలో ఆ బ్రహ్మము అంకుష్ఠమాత్ర ఉన్నాడు అని చెబుతున్నాడు. అట్లా ఈ విధంగా మనం ఇంతవరకు చేసుకున్నాము. ప్రమితాధికరణము, ప్రమిత అంటే పరిమాణము, ఆ బ్రహ్మమునకు పరిమాణము అనేటువంటిది చెప్పుకున్నాము. ఆ తర్వాత అధికరణం దేవతాధికరణం, దేవతలకు అధికరణం అంటే దేవతలు కూడా ఉపాసించేది ఎట్లా అనేటువంటి విషయం గురించి బాదరాయణ వారు తర్వాత అధికరణంలో ప్రారంభిస్తున్నారు. ఇది మనం సోమవారం నుంచి మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.